చెన్నై హాస్టల్లో ఉండి వాళ్ళు పెట్టే సప్పటి కూడు తిని నాలుక సప్పబడిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఎగ్ బుజ్జి చేసుకుందామని ఆనియన్స్ తరుగుతున్నా. ఆనియన్స్ తరిగేసిన తర్వాత మనం ఎగ్ బుజ్జిని అయితే చేసేసుకుందాం. తర్వాత స్టవ్ని వెలిగించేసుకొని స్టవ్ పైన ఒక బాండాలు పెట్టుకొని అందులో మనకి కావాల్సినంత నూనె పోసుకొని ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకోవడం మంచిది, ఎందుకంటే త్వరగా వేగుతాయి. తర్వాత ఆనియన్స్ని బాగా వేయించుకున్న తర్వాత అలాగే కొంచెం కారం, కొంచెం పసుపొడి వేసుకొని కోడిగుడ్ని కొట్టి అందులోనే పోసేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది సైడ్ డిష్గా ఏ కూరలో అయినా సరే తినచ్చు. ఇది ఆల్మోస్ట్ అందరూ దీన్ని నచ్చుతారు. ఇదే చేయడం కూడా చాలా ఈజీ, చాలా సింపుల్. అందరూ ఇది చేసేది వచ్చు అందరికీ. మీరు కూడా మీ ఇంటికాడ చేసుకొని తినండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వ్లాగ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రెడీ అయిపోయింది. మీకు ఇష్టమైతే ఒక సబ్స్క్రైబ్ చేయండి.